లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. భార్య మూలకంగా పిల్లల మూలకంగా మనకి సంపాదన ఎలా కలిసి వస్తుంది అంటే, ఇప్పుడు చాలామంది పాపం కష్టపడతా ఉంటారు, కలిసి రాదు. ఏమిట్రా బాబు నేను కష్టపడుతుంటే కలిసి రావడం లేదు అనుకుంటారు. తర్వాత ఇది భార్య మూలకంగానా లేదా పిల్లల మూలకంగానా అనేది తెలీదు, లేకపోతే వాడి మూలకంగానే వాడి దరిద్రమా తెలీదు. పెద్దలు ఏం చెప్తూ ఉంటారు సాధారణంగా, అరే తినే యోగం ఉంటే భార్యా బిడ్డలకి తినే యోగం ఉంటే కనుక వాళ్ళకి నువ్వు చేసేది కష్టపడిన దానికి డబ్బులు వస్తాయరా నాయన అని చెప్తారు. అది వాస్తవం కూడాను. అంటే నీ వ్యక్తిగత జాతకం కూడా బాగుండాలి, భార్యా పిల్లల మీద తోసేయడం కాదు. వాళ్ళకి తినే యోగం ఉంటే నీకు కష్టపడే స్వభావం వస్తుంది. వాళ్ళకి తినే యోగం లేకపోతే నువ్వు సంపాదించు. ఇంకా వాళ్ళేం తింటారు, ఎక్కడేం తింటారు? ఒకప్పుడు అలా ఉండేది. ఇప్పుడు మరి భార్య కూడా సంపాదిస్తుంది, పిల్లలే సంపాదించేస్తున్నారు. మరి 20 సంవత్సరాలు వచ్చేసరికి వాడు ఒక అపార్ట్మెంట్ కొనేస్తున్నాడు, చక్కగా ప్రేమించి తీసుకొచ్చేసి ఒక కోడలు తెచ్చేస్తున్నాడు. వీళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. కాబట్టి 100% ఈ భార్య బిడ్డల యొక్క ప్రభావం ఈ సంపాదన పైన ఉంటుంది, భర్త సంపాదన పైన ఉంటుంది. కాబట్టి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం, ఈ అప్పులోళ్ళే భార్య బిడ్డలుగా వస్తారు. మనకి పూర్వజన్మలో రుణం ఉండిపోతుంది మనకి. ఆ రుణం కడుక్కోవాలా. ఈ జన్మలో కడుక్కోకుండా మీరు డైవర్స్లు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు చాలామంది. మళ్ళీ మీకు భగవంతుడు ఎందుకు ఇచ్చాడు మీకు మానవ జన్మ? మీకు ఈ జన్మలో మీరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండండి, వాళ్ళు కొట్టుకొనైనా తిట్టుకొనైనా కర్మలు బంధాలు ఉన్నాయి, ఇంతవరకు మీరు సంపాదించుకొని ఇలా ఒక చోట పడి ఉండండి అని ఇస్తున్నారు. మీరు విడాకులు తీసేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఈమె మీ భార్య కింద వస్తుంది. కంపల్సరీ రుణానుబంధం కట్ అవ్వదన్నమాట. ఆ రుణం పూర్తిగా తీర్చుకోవాలి. కాబట్టి ఇదంతా ఎందుకు? చక్కగా ఆడవాళ్ళ పాపం చెప్తారు, కడుక్కోరా నాయన, కడుక్కో, ఇక్కడే కడుక్కో, జన్మ నాతో ఉండు, నువ్వు సంపాదించు, నా పిల్లల్ని చూడు, నన్ను చూడు అని. ఎక్కితే కదా బ్రెయిన్కి, ఎక్కదు. అలాగే ఈ వ్యక్తిగత జాతకంలో మనకు కొంతమందికి ఈజీ అర్న్డ్ మనీ వస్తుంది చాలా తేలిగ్గా, ఇలా ఊరికనే కష్టపడగానే. వాళ్ళకి గురువు స్ట్రాంగ్గా ఉన్నా, ధనస్థానంలో గురువు ఉన్నా, లాభస్థానంలో గురువు ఉన్నా, ఇలా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. వాటి వల్ల వాడు పెద్ద తెలివితేటలు లేకపోయినా సరే బ్రహ్మాండంగా సంపాదించేస్తాడు. ఇప్పుడు టి అంజయ్ గారు ఉన్నారు, 5వ క్లాస్ కూడా చదవలేదు, ముఖ్యమంత్రి అయిపోయాడు. అంగుచాప్ట ఇలాగ కొట్టేవారు ముద్ర, ముఖ్యమంత్రి అయిపోయారు. అలా ఈజీ అర్న్డ్ వ్యాపారస్తులు ఉంటారు. ఈ అంబానీలు వీళ్ళంతా ఏమీ ఐఐటీస్లో చదవలేరు. వీళ్ళంతా టాటాలు, వీళ్ళంతా మామూలు స్కూళ్ళల్లో చదివారు. సత్యానాదిళ్ళ మామూలు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాడు, కానీ యావరేజ్ స్టూడెంట్ ఇంజనీరింగ్లో. వీళ్ళంతా సీఈఓలు ఎలాగైపోయారు మరి? అంటే అదృష్టం అనేటటువంటిది ఉంటుంది, వాళ్ళ భార్యాబిడ్డల యొక్క అదృష్టం ఉంటుంది. కాబట్టి మనకి భార్యాబిడ్డలు కంపల్సరీ మనం పోషించాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. భార్యాబిడ్డలను కనుక పోషించకుండా మనం వదులుచుకోవాలని చూసినా, బాధ్యత తప్పించుకొని తిరగాలని చూసినా మనకి పక్షవాతం వస్తుందని చెప్తుంది శాస్త్రం. కాబట్టి ఈ జన్మలో మనకి అవయవాలన్నీ ఆడదాని శాపం అన్నమాట, మామూలు శాపం కాదు. ఆడదంటే ఆదిశక్తి, పిల్లలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. తప్పకుండా శపిచ్చేస్తారు, పైకి చెప్పుకోలేరు పాపం ఆడవాళ్ళు, నోట్లో తిట్టుకుంటారు, అదే శాపం కింద వస్తుంది. నేను చూశాను చాలామందిని, నువ్వు లారీ కింద పడతావు, నువ్వు లారీ కింద పడతావు, నువ్వు లారీ కింద పడతావు అని ఒక ఆవిడ భర్తను ఎప్పుడు అనేది. ఏంటత్తా ఇలా అంటున్నావు అని చిన్నప్పుడు మేము రైల్వే కోర్ట్స్లో రాజమండ్రిలో అనేవాళ్ళం. వాళ్ళ భర్త కె వీరాస్వామి అలాగే లారీ కింద పడి చచ్చిపోయాడు. ఇదేమిట్రా బాబు అంటే ఆడది ఆదిశక్తి. ఇంకొకడు నీ పెళ్ళం వదిలేయా, నీ పెళ్ళం వదిలేయాలా, నీ పెళ్ళం వదిలేయాలా అనేది వాళ్ళ మొగుడిని.
ఏమిట్రా బాబు ఇలా అంటుంది అనుకున్నాను. ఆవిడే వదిలేసింది ఒక శుభముహూర్తాన్ని. వాడేమో ఈమె పాపం చాలా మంచిగా ఉండేది, విలేజ్ నుంచి వచ్చింది, రైల్వేలో జాబు, చక్కగా మామూలుగా ఉంటే నువ్వు బాగా తయారవు అని బ్యాగ్ ఇచ్చి, హ్యాండ్ బ్యాగ్ ఇచ్చి డ్రెస్సులు వేయమనేవాడు. మామూలుగా సాంప్రదాయంగా ఉండేవాళ్ళు, మేకప్ వేసుకో అని. వీళ్ళు వద్దు అనేది పాపం ఆవిడ. మేము అప్పుడు స్టూడెంట్స్, మా దగ్గరికి వచ్చేది, మా గురువుగారి దగ్గరికి వచ్చేది, సార్ ఇతను నన్ను తయారవ్వమంటున్నాడు, మంచిగా తయారవ్వమంటున్నాడు అంటే మా గురువుగారు చెప్పారు, ఇప్పటికీ నాకు గుర్తుంది, పురాణపండి రాధాకృష్ణమూర్తి గారు, జయశ్రీ టాకీస్ దగ్గర రాజమండ్రి, నువ్వు తయారవరా నాయన, నువ్వు అందంగా నిన్ను చూస్తారు, నీ పెళ్ళాన్ని తయారవ్వమంటే వెంటరా, నీ పెళ్ళాన్ని అందరూ చూస్తారు అంటే వినలేదు. ఆవిడ నెమ్మదంగా భర్త చెప్పినట్టుగా మారింది. చక్కటి డ్రెస్సులు వేసింది, మేకప్లు వేసుకుంది, లిప్స్టిక్లు పెట్టుకుంది. కొన్నాళ్ళకి 4-5 నెలలకి ఈమె సీనియర్ అయిపోయింది. ఒకనొక శుభముహూర్తంలో ఆమె వేరే వాళ్ళతో వెళ్ళిపోయింది. కాబట్టి వాళ్ళు చెప్పిందే జరిగింది. మన నోటితో స్త్రీ ఏదంటే అది జరుగుద్ది. కాబట్టి మనం భార్యల్ని హింసించకూడదు, పిల్లల్ని హింసించకూడదు. కాబట్టి భార్యాభర్తల యొక్క బిడ్డల యొక్క ప్రభావం మన ధనం మీదే కాదు, మన వ్యక్తిగత జాతకాల మీద కూడా ఆధారపడి ఉంటుంది ప్రతి వ్యక్తికి. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, మా అక్క అంటే నాకు చాలా ఇష్టం, మా చెల్లెళ్ళు అంటే చాలా ఇష్టం అని భర్తలు చాలామంది భార్యల దగ్గర ఫోజులు కొడుతూ ఉంటారు, బిల్డప్లు ఇస్తూ ఉంటారు. మీరు అనుకుంటారు మీ భార్యలు ఏదో మిమ్మల్ని మెచ్చుకుంటారని, వాళ్ళు లోన తిట్టుకుంటారు. ఎప్పుడూ నువ్వు కూడా వాళ్ళ తమ్ముళ్ళని, వాళ్ళ తల్లిదండ్రులని నువ్వు మంచిగా చూస్తే తప్పకుండా నిన్ను మెచ్చుకుంటారు. కానీ నీకు అంత విశాల బుద్ధి ఉండదు కదా. మరి నువ్వు మీ అమ్మ మీ నాన్నల్ని, మీ అక్క చెల్లెల్ని పార్షాలిటీగా చూస్తావు, మరి వాళ్ళని చూడవు కదా. కాబట్టి అప్పుడు ఎందుకు మెచ్చుకుంటారు? నేను అబల కాబట్టి పాపం నోటితో ఏమందు, తెలివైంది ఆడది, పైకి చెప్పదు, చేయాల్సింది చేసేస్తుంది అండర్ గ్రౌండ్లో. తర్వాత మరి మగవాళ్ళ ఇష్టం. కాబట్టి ఈ విధంగా భార్యాభర్తల యొక్క ప్రభావం మనకి జీవిత భాగస్వామ్యం యొక్క పైన మన ప్రభావం ఎక్కువ ఉంటుంది. స్త్రీ అంటే మాయా ఏమని చెప్పాడో, ఔరత్కి మాయా భగవాన్న పాయా అన్నారు. అంటే ఆడదాని మాయ భగవంతుడు కూడా తెలుసుకోలేడు అని. సముద్రం లోతంతో ఆడదాని మనసు తెలుసుకోలేరు. తస్మాత్ జాగ్రత్త ఆడవాళ్ళతో. లవ్లంత ఈజీ కాదు. డోంట్ ప్లే గేమ్స్. ఈ కామ్తో ప్లేస్ చేయొద్దు గేమ్స్ అనేవారు కదా, అలా మీ భార్యలతో ప్లేస్ చేయొద్దు. చక్కగా సవ్యంగా కాపురాలు చేసుకోండి, మంచిగా పేద ప్రజలకు సేవ చేయండి, ఒకళ్ళొకళ్ళు కొట్టుకు చావకండి. ఈ విధానంలో కనుక మీరు వెళితే మీ పిల్లలు బ్రహ్మాండంగా పైకి వస్తారు. మీకు ధనం సంపాదించాలనే కసి వస్తుంది, ఆలోచన వస్తుంది, అద్భుతాలు సృష్టిస్తారు మీరు. ఈ విధంగా చక్కగా మీ యొక్క సంపాదన అనేటటువంటిది శక్తి పెరుగుతుంది. కాబట్టి 100% భార్యాబిడ్డల యొక్క ప్రభావము మీ యొక్క సంపాదనా శక్తి పైన ఆధారపడి ఉంటుంది. భార్య ప్రశాంతంగా ఉంటేనే కదా, నిన్ను ప్రశాంతంగా ఉంచితేనే కదా నువ్వు ప్రశాంతంగా బయటకు వెళ్ళి ఉద్యోగం చేస్తావు. ఆమె టైంకి వండి పెడితేనే కదా నువ్వు ప్రశాంతంగా అన్నం వండుతావు, పనులు చేస్తావు. కాబట్టి మీ భార్యల యొక్క ప్రభావంతో 12 రాశులు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి మనకి ఆగస్టు సెప్టెంబర్ 2024 సంవత్సరం గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ కన్యారాశి వాళ్ళ యొక్క గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయండి? మనకి జన్మంలో శుక్రకేతువులు, తర్వాత ఈ బుధుడేమో వక్రించి కర్కాటక రాశిలో, సింహరాశిలోకేమో చక్కగా ఈ యొక్క రవి, తర్వాత కుజుడేమో మనకి మిథునంలో, ఆ తర్వాత గురుడు వృషభంలో, తర్వాత రాహువు మీనంలో, తర్వాత శని మనకి కుంభంలో వక్రించున్నాడు. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వాళ్ళ జీవితం ఎలా ఉందంటే మౌర్య జీవితంలా ఉంటుంది. ఎలాగా మౌర్య రాజులు ఎలాగైతే పరిపాలించారో అంత చక్కగా
మీకు వైభవంగా జరుగుతుంది. ఎంతవరకు కష్టాలతో, భార్యాభర్తల మధ్య గొడవలతో, మరి అనేక రకమైనటువంటి సమస్యలతో విసిగిపోయినటువంటి మీకు కొంత రిలీఫ్ అనేటటువంటిది దొరుకుతుంది. తర్వాత మీకు చక్కగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు ఉంటుంది. గత 3 సంవత్సరాలుగా పైనే ఇంకా మాకు జాబ్ అండి, జాబ్ వస్తుందా అని జాబ్కి అప్లికేషనే పెట్టినటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు జాబ్ అప్లై చేయడం, జాబ్ వచ్చేసేయడం వెంటనే జరుగుతుంది. జీతభత్యాల పెరుగుదల పాత ఉద్యోగస్తులకు పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేయడం జరుగుతాయి. అలాగే మనకి ఈ యొక్క వ్యాపారాలు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఆ తర్వాత ఈ యొక్క కిరాణా షాపులు, బట్టల షాపులు, హాస్టల్స్, ఈ యొక్క బిస్కెట్లు, గ్రాసరీస్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటి జరుగుతాయి. ఇక ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఆ తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇలాంటివి కొంచెం డల్గా ఉంటాయన్నమాట. ఇనుముకు సంబంధించి, ఆయిల్కి సంబంధించినటువంటి వ్యాపారాలు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఇక విద్యార్థులను తీసుకొచ్చినప్పుడు ఈ విద్యార్థుల యొక్క చదువు అనేటటువంటిది కొంచెం ఎక్కువగా మనం కష్టపడాలి. ఆల్రెడీ బాగుంది, మంచి మార్కులు వస్తాయి. దాన్ని ఇంకొంచెం మెరుగుదల మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం టెస్టులు రాస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు మీకు డెవలప్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. ఇక ఈ కన్యారాశి వాళ్ళ పిల్లలు ఇంతవరకు కూడా సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు ఉంటాయి. ఈ కన్యారాశి వాళ్ళంతా కూడా మరి ప్రతి పనిలో కూడా పిల్లుల్లాగా నెమ్మదంగా దూరడానికి అవకాశాలు ఉంటాయి, సక్సెస్ అవుతాయి అన్నమాట. అంటే ఏమాత్రం అడావిడి లేకుండా మీరు పనులు పూర్తి చేస్తారు సీక్రెట్గా. అలాగే రైతులు బ్రహ్మాండమైన పంటలు వేస్తారు, బ్రహ్మాండమైనటువంటి పంటను తీస్తారు. చేపల రొయ్యల చెరువులు వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగుతాయి. తర్వాత ఈ యొక్క శత్రువుల యొక్క పీడ మీకు పోతుంది, అనుకున్నదంతా కూడా సాధిస్తారు. శత్రువులు మిత్రులుగా మారతారు. ధనయోగం మీకు పట్టబోతోంది. ఆ తర్వాత ఈ కన్యారాశి వారికి మరి ఒక స్త్రీ మీకు పరిచయం కాబోతోంది. ఆ స్త్రీ వల్ల మీ జీవితంలో పెను మార్పులు రావడం అనేటటువంటివి తథ్యం అన్నమాట. అలాగే భార్యాభర్తలిద్దరూ కూడా దూరంగా ఉండడము, తర్వాత మరి ఈ ఒకే ఇంట్లో ఒకే దేశంలో ఉంటే కనుక వేరే వేరే రాష్ట్రాల్లో ఉండడం, ఒకే ఊరిలో ఉంటే వేరే వేరే ఇళ్లల్లో ఉండడం, ఒకే ఇంట్లో ఉంటే మరి చక్కగా మరి వేరే వేరే గదుల్లో ఉండడం, మరి డైవర్సులు తీసుకోవడం, ఇలాగా మరి ఈ భార్యాభర్తల మధ్య అనుబంధాలు కొంచెం వీక్గా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక సంతానం దగ్గరికి వచ్చేసరికి సంతానంలో మీకు అనేకమైనటువంటి వాళ్ళ వల్ల మనశ్శాంతి లోపం అనేటటువంటిది మీకు ఉంటుంది. వాళ్ళకి సీట్లు ఇప్పించడము, వాళ్ళ కాలేజీల్లో సీట్ల కోసం మీరు అధికంగా పరిశ్రమించడము, ఇలాంటివన్నీ కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వారికి చక్కగా మీరు పనులన్నీ కూడా అనుకున్నట్లుగా జరుగుతాయి. ఇక కాంట్రాక్టర్లు ఉన్నారు, మీకు ఎంతవరకు బిల్స్ రావడం లేదు, ఆ టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ కూడా తో పాటు వచ్చేయడం, వీళ్ళకేమో కాంట్రాక్టర్స్కి బిల్స్ ప్రభుత్వం ఇచ్చేసేయడం జరుగుతుంది. మరి ప్రభుత్వ సబ్సిడీలతో రేషన్ కార్డులని, ఆధార్ కార్డులని, ఇలా ఏవేవో స్కీమ్స్ అన్నీ కూడా, ప్రభుత్వ స్కీమ్స్ అన్నీ కూడా ఇంతవరకు మీకు రానటువంటివన్నీ కూడా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి శనివారం నాడు మరి ఉదయం 8 గంటలకు మీరు పేద బ్రాహ్మణికి దానం చేయండి. అలాగే మన దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో చేసుకోవాలా, గుళ్ళల్లో కాదు. సామూహిక పూజల్లో చేసుకునేటటువంటి హోమాలు మీకు కలిసి రావు.
కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు మీ వ్యక్తిగత జాతకం కోసం చేసుకుంటున్నారు. ఇది ఇలా చేసుకోవడం ద్వారా మీ జాతకాలు చాలా మెరుగుపడతాయి. శుభమస్తు.